హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిబి చారపల్లి బ్రాహ్మణ వంటలు. ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ వీడియోలో ఉసిరికాయ ఆవ పెట్టి చేసేదండి. కొంతమంది ఉసిరికాయ ఊరగాయ కూడా అని అంటారు, కానీ ఊరగాయ కాదండి, ఇది ఉసిరికాయ ఆవ అని అనొచ్చు. చాలా బాగుంటుందండి టేస్ట్. ఇది హిందీ వాళ్ళది వంటకము, కానీ మనం కూడా చేసుకొని తినొచ్చు. సూపర్గా ఉంటుందండి. ఉసిరికాయ కదండి, ఆరోగ్యానికి మంచిది. ఖచ్చితంగా మీరు కూడా చేసుకొని తినండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పెరుగన్నంలోకి, అన్నంలోకి బాగుంటుందండి. చాలా రుచిగా ఉంటుంది. ఏదన్నా ఆరోగ్యం జ్వరం వచ్చినప్పుడు అట్లా ఒక ఉప్పు నోట్లో వేసుకొని తినొచ్చు. చాలా బాగుంటుందండి. ఆరోగ్యానికి చాలా మంచిది. ఖచ్చితంగా చేసుకొని తినండి. ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేనండి ఈరోజు ఉసిరికాయ ఊరగాయ చేస్తానండి, పచ్చిమిరపకాయలు ఇది వేసి. కానీ ఇంత ముందు చేసినాము, అట్లా కాకుండా ఇప్పుడు కొన్ని వేరే వేరే కలోంజి, వాము, ధనియాలు ఇవన్నీ వేరే చేసేదండి. మనమైతే ఉత్తగా అయితే గన మెంతులు, ఆవాలు, ఇంగువే కదండి వేసుకుండేది. అట్లా కాకుండా ఇది వెరైటీగా చేస్తున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు: పచ్చిమిరపకాయలు, ఉసిరికాయలు, ఉప్పు, కారము, పసుపు, ఆయిలు, తెల్లవాలండి, ధనియాలు, మెంతులు, ఇది వామండి, ఇంగువ, ఇది సోంపు, కలోంజి, ఉల్లిపాయ గింజలండి, ఆవాలు, ఈ నల్ల ఆవాలు. ఇవి మీ ఇష్టం అండి, వేసుకో. కొంతమంది ఉల్లిపాయ తినము అని అంటారు కదా, వేసుకోకపోయినా పర్వాలేదు. నేను వేసి చూపిస్తున్నా. ఇవి దొరుకుతాయండి. ఒకటి బాణలు పెట్టండి, కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. ఇవి ఉసిరికాయలు ఉడికించాలండి. స్టవ్ ఆన్ చేస్తున్నా. మూత పెట్టేస్తామండి. ఇవి అవి చీలికలు అట్లా వస్తాయి కదా, ఉంచుకోవాలండి. బాగా ఉడికేంత వరకు అండి. ఇట్లా మనము ఇవి వస్తాయి కదా, ఇట్లా పగుళ్ళుగా అట్లా ఉంచుకోవాలి. మూత పెట్టేస్తున్నా. ఇంకా వేయించుకుందామండి. స్టవ్ వేసి బాణలు పెట్టినానండి. ఇప్పుడు వేయించుకుందాము. ఆవాలు ఒక స్పూన్ అండి. ఈ తెల్ల ఆవాలు ఒక 2 స్పూన్లు. ఇవి ఎక్కువ వేసుకోవాలి. ధనియాలు ఒక స్పూను, మెంతులు ఒక 1/2 స్పూను, ఇప్పుడు నేను ఈ సోంపు పొడి చేసి పెట్టుకున్నానండి, అందుకు లాస్ట్ నేను వేసుకుంటా. మీ దగ్గర పొడి చేసుకోకుండా అట్లనే ఉండేదైతే డైరెక్ట్ వేసేసుకోవచ్చు దీంట్లో. కానీ నాకు అవసరం అని నేను పొడి చేసి పెట్టుకున్నా, ఆఖరణ వేస్తా. ఇవన్నీ దోరగా వేయించుకోవాలి. వేగిపోయినాయండి ఇవి. ఇంకా మిక్సీ చల్లారినాక మిక్సీలో వేసుకోవాలి. ఆయిల్ వేసుకుందాము. ఇంకా ఒకటేసారి తిరమాత పెట్టేసుకుందాము. నేను 1/2 కేజీ కాయలకు చెప్తున్నానండి. ముందు వేసినవన్నీ ఇవి ఒక 150 గ్రాములు పడతాయండి నూనె. ఒకవేళ సరిపోతే మళ్ళీ అయినా వేసుకోవచ్చు, ఎక్కువైతే చెప్పలేం కదా. అందుకు ఈ పచ్చిమిరపకాయలు మట్టుకు 150 గ్రాములు పడుతుంది. ఇవి కూడా 1/2 కేజీకి. మనం కారం కొంచెం ఎక్కువ తినాలనుకుంటే 200 గ్రాములు వేసుకోవచ్చు. ఇవన్నీ ఇంకా చెప్పినా కదా స్పూన్ల ప్రకారము. అవి ఇట్లా కట్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ కాగుతాయండి, అన్ని వేసుకుందాం. ఆయిల్ కాగిందండి. ఆవాలు ఊరికే ఒక 1/2 స్పూన్ అంతే, ఇంకేం లేదండి దీనికి. ఇంగువ లేదు, ఇంకో దాంట్లో వేస్తా. ఆఫ్ చేస్తున్నానండి, ఈ వేడికే అయిపోతాయి. సోంపు అండి, ఇది చిన్న స్పూన్లు అండి, ఇది కూడా 2 స్పూన్లు వేసుకోవాలి. దీనివల్ల మంచి ఉపయోగాలు ఉన్నాయండి.
కదా, బాగా ఏమంటారు దీన్ని, అరుగుదల బాగా ఉంటుంది. ఇప్పుడు ఇంకన్నీ వేసేస్తా, దీంట్లోనే వేసుకోవాలి. ఇవన్నీ చల్లారినాయండి. ఇవి సోపు పొడి కూడా వేయించుకోవచ్చు, నేను వేయించి పెట్టినానులేండి. అందుకని నేను పచ్చిమిరపకాయలు వేస్తున్నాం కదా, 1 స్పూను వేసుకోవాలి. కారం, పసుపు, ఉప్పు అండి. ముందు ఒక 2 స్పూన్లు వేసుకొని తర్వాత చూసుకొని వేసుకుంటే తెలుస్తుందండి. ఇదేం కొలత అంటే చెప్పలేం కదా ఉప్పుని. ఈ పక్కకు మార్చేద్దామా అది. ఇంగువ అండి, 1 అర స్పూను. ఇది మిక్సీ పట్టుకొని వస్తా. చూద్దామండి, మూత తీద్దాం. అయినాయో కాలేదో. అయిపోయినాయండి, ఇదిగోండి ఇట్లా రావాలి. ఇట్లా వచ్చేస్తే ఉడికిపోయినట్టు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తాము. ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. ఒక ప్లేట్లోకి తీస్తున్నానండి. కొంచెం చల్లగా అయితే ఇంకా కలిపేసుకోవడమేనండి. ఇప్పుడే ఇన్ని చేసినాం కదా. ఈ ఉసిరికాయలు చల్లగా అయిపోయినాయండి. ఇట్లా ఒక్కొక్కటి తీసి ఒక గిన్నెలో వేసుకోవాలండి. ఉడికిపోతే ఇట్లా వచ్చేస్తాయి బాగా. ఈ గింజలు తీసేసేది. అన్ని ఈ విధంగా చేసుకోవాలండి. అన్ని ఈ విధంగా తీసుకోవాలండి ఉసిరికాయలన్నీ. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న ఈ మసాలా పొడి అంతా వేసుకోవాలి. ఇప్పుడు వామండి 1 స్పూను, ఒక స్పూను కలోంజి, ఇంకా ఉప్పు అవన్నీ దీంట్లోనే మసాలా పొడిలోనే వేసినాం కదండి మనము. అందుకు దీంట్లో అన్ని ఇంగువ అంతా కలిపేసుకోవాలి. సింపుల్ గా అయిపోతుందండి. ఇంకా ఇప్పుడు మనం చేసుకున్న తినేయచ్చు, ఎందుకంటే ఇవి ఉడికిపోయినాయి కదా. ఇవైతే ఊరాలి, పెరుగన్నంలోకి బాగుంటుంది. ఎప్పుడన్నా జ్వరం వచ్చినప్పుడు ఒక దెబ్బ నోట్లో వేసుకున్నా బాగుంటుందండి. ఇప్పుడు మనం ఇవి తిరగమాత వేసుకున్నాం కదా, వేసేసుకుందాం. ఇదంతా బాగా కలుపుకోవాలండి. ఒకవేళ నూనె సరిపోకపోతే మళ్ళా వేసుకోవచ్చు. ఉప్పు, నూనె మూత పెట్టేసి అట్లా ఒక రోజంతా అట్లా ఉంచేస్తే తెలిసిపోతుంది మనకు. అయిపోయిందండి. ఊరగాయ అంటే మనము అంత ఇది బాగా హెవీగా వస్తుంది కదండి. ఇప్పుడు ఇది సింపుల్ గా మసాలా పొడులన్నీ వేస్ట్ చేసేది మసాలా ఊరగాయ. మసాలా అంటే మళ్ళా అవి చెక్క లవంగాలు ఇవన్నీ ఏం లేదు, మంచివి అన్ని ఇప్పుడు వేసినవి అన్ని. మనము ఇంకా డబ్బాకు తీసుకొని పెట్టేసుకోవడం. ఉసిరికాయ ఊరగాయ అండి. ఊరగాయ మాదిరి ఊరగాయ అంటే మనం చింతపండు అది వేసి చేసుకునేది కాదు, ఇవన్నీ పొళ్ళు వేసి చేసుకునేది. చూడండి మిరపకాయలు అవన్నీ బాగా ఊరిపోయినాయి, పచ్చిమిరపకాయలు అవి
ఇది పెరుగన్నంలోకి భలే ఉంటుందండి, భలే రుచిగా ఉంటుంది. మళ్ళా ఇది ఎప్పుడన్నా జ్వరము అట్లా వచ్చినప్పుడు ఒక నోట్లో వేసుకుంటే బాగుంటుందండి. ఎందుకంటే నోరు బాగుండదు కదా అప్పుడు. ఇది గన తింటే నీళ్లు దప్పికి కూడా ఉండదు ఎక్కువ, బాగుంటుంది. అయిపోయిందండి, రెడీ అయిపోయిందండి. మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి. ఒక డబ్బాకు వేసి పెట్టుకుందామండి. ఇది డబ్బాకు వేసి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా నిలవ ఉంటుంది. ఇంకా ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మనం ఏం చెప్పనక్కర్లే. ఇంకా ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సిబి చారుపల్లి బ్రాహ్మణ వంటలు.